నమస్కారం. ఆశ్వీజ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని రమా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. రమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరికీ ఇష్టమైనటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని రమా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. రమా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి చదువుకోవాలి. ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటం ఉన్నవాళ్ళు ఆ చిత్రపటానికి చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకొని దీపం వెలిగించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే రమా ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతం పేరుతో పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి హరినామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటే మంచిది. మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించవచ్చు. అంత ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం అంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా ఉన్నా కూడా రమా ఏకాదశి సందర్భంగా ఉపవాసం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ఈరోజు వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే విష్ణు ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే తులా సంక్రమణం. సూర్యుడు ఈరోజు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ఈరోజు తెల్లవారుజామున 3:47 తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందుకని దీన్ని తులా సంక్రమణం అంటారు. ఇలా సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు 7 జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా సూర్యుడికి ఇష్టమైన విధంగా స్నానం చేయాలి. ఎలా స్నానం చేయాలంటే సూర్యుడికి ఎర్రటి పూలు అంటే ఇష్టం కాబట్టి, కుంకుమ పువ్వు అంటే ఇష్టం కాబట్టి మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని ఎర్ర పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అప్పుడు అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది. సంక్రమణం రోజు చేసే స్నానం సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేయడంతో పాటు 7 జన్మల్లో ఉన్న పాపాలు దరిద్రాలు అన్నీ పోగొడుతుంది. అలాగే సూర్యుడు తులా సంక్రమణం వల్ల 12 రాసుల్లో 4 రాసుల వాళ్ళకి నెల రోజుల పాటు బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఆ 4 రాసుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి. ఎందుకంటే సింహరాశి నుంచి చూసినప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ తులా సంక్రమణం 3వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి సింహరాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో కొనుక్కోగలుగుతారు. అలాగే సూర్యుడి తులా సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసినప్పుడు ఈ సూర్యుడి తులా సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి 6వ స్థానంలో జరుగుతోంది. కాబట్టి ఈ నెల రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి శత్రు బాధలు తొలగిపోతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల తీవ్రత కూడా తగ్గుతుంది. అలాగే తులా సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 3వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి ఈ తులా సంక్రమణం 10వ స్థానంలో జరుగుతోంది, దశమంలో జరుగుతోంది. దశమం అంటే వృత్తి స్థానం కాబట్టి ఒక నెల రోజుల పాటు మకర రాశి వాళ్ళకి వృత్తిపరంగా తిరుగుండదు, వృత్తిలో అత్యుత్తమ స్థాయిలో ఉంటారు. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే మకర రాశి వాళ్ళకి ఈ నెల రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృత్తిలో కూడా ప్రమోషన్లు చాలా అద్భుతంగా వరిస్తాయి. ఆ తర్వాత తులా సంక్రమణం వల్ల యోగించే 4వ రాశి ఆఖరి రాశి ధనుసు రాశి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ సూర్యుడి తులా సంక్రమణం అనేది 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి 11వ స్థానం లాభం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి నెల రోజుల పాటు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా లాభం చేకూరుతుంది. కాబట్టి 12 రాశుల్లో సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు ఇలా తులారాశిలోకి ప్రవేశించటం వల్ల, తులా సంక్రమణం వల్ల అదృష్టం చాలా అద్భుతంగా పట్టబోతోంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడి బలం పెరగటానికి ప్రత్యేకమైన స్నానం చేయటం, సూర్యాష్టకం చదువుకోవటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే తులా సంక్రమణం సందర్భంగా ఓం తులా సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 12 రాశుల వాళ్ళు 21 సార్లు దీపం పెట్టాక చదువుకోండి. రమా ఏకాదశి సందర్భంగా ఓం లక్ష్మీనారాయణాయ నమః మంత్రం,
తులా సంక్రమణం సందర్భంగా ఓం తులా సంక్రమణ రవయే నమః అనే మంత్రం, ఈ 2 మంత్రాలు ఈరోజు చదువుకోవటం ద్వారా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. స్వస్తి.